ప్రైజ్ ద లార్డ్. హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళినప్పుడు యెరూషలేము పాతపట్నంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోసిన దారిలో మనం కూడా నడిచి వెళ్తాం. ఆ సమయంలో ఆయన సిలువ మోసుకుంటూ వెళ్ళినప్పుడు జరిగిన 14 ప్రదేశాలను చూస్తాం. కానీ పిలాతు ప్యాలెస్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని పెట్టిన జైలు, బరబ్బాను పెట్టిన జైలును కొంతమంది మాత్రమే చూసి ఉంటారు. ఎందుకంటే అది అండర్ గ్రౌండ్లో చాలా క్రింద ఉంటుంది కాబట్టి. మీలో ఎవరైనా హోలీ ల్యాండ్ టూర్కి వచ్చి బరబ్బా జైలు, యేసుక్రీస్తు ప్రభువారిని పెట్టిన జైలును చూడకపోతే ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో బరబ్బాను పెట్టిన జైలును చూపిస్తూ బరబ్బాను గురించి మీకు తెలియని చాలా విషయాలు మీకు తెలియచేస్తాను. క్రైస్ట్ యేసు ప్రభువారిని పెట్టిన జైలు. ఇదిగో ఇక్కడ ఈ బోర్డు చూసారా? యేసుక్రీస్తు ప్రభువారిని పెట్టిన జైలు అని వ్రాయబడి ఉంది కదా. ఆయనను బంధించిన పెయింటింగ్ కూడా ఇక్కడ కనబడుతూ ఉంది. ఈ మెట్ల గుండా క్రిందికి దిగి వెళితే యేసుక్రీస్తు ప్రభువారిని పెట్టిన జైలు ఉంటుంది. అలాగే బరబ్బా జైలు కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియోలో మీకు బరబ్బా జైలు మాత్రమే చూపిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఇక్కడ కొంత సమయం జైలులో బంధించారు. ప్రభువుని పెట్టిన జైలు గదిని, ఆ ప్రదేశాన్ని మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇదిగో ఇదే ఆనాటి జైలు గది. ఇది పిలాత్ ప్యాలెస్లో అండర్ గ్రౌండ్లో ఉంది. దీనిని హేరోదు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందే నిర్మించాడు. ఇది రోమా ప్రభుత్వానికి చెందిన గట్టి భద్రత గల జైలు. ఎందుకంటే ఇది గవర్నర్ నివాసం. ఆ రోజుల్లో తిరుగుబాటుదారులను, హంతకులను ఇక్కడే బంధించి ఉంచేవారు. ఎందుకంటే వారిని త్వరగా విచారణ చేసి మరణశిక్ష విధించడానికి వీలవుతుంది కాబట్టి. ఇక్కడ ఉన్న ఈ గోడలకు చూస్తే గోడలకి రంధ్రాలు చెక్కి గొలుసులు కట్టి ఉన్నాయి. ఇక్కడ ఖైదీలను గొలుసులతో బంధించేవారు. చూడండి ఇక్కడ ఎలా ఉందో రాయి హోలు, అంటే ఇందులో నుంచి గొలుసేసి ఖైదీని ఇక్కడ కూర్చోబెట్టి ఆ గొలుసులతో బంధించేవాళ్ళు. ఎవరు? బరబ్బాని పెట్టిన జైలు అనమాట. అప్పట్లో యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో, అంటే 2000 సంవత్సరాల క్రితం ఉన్న జైలు ఇది. అప్పుడున్న దొంగల్ని ఇక్కడే బంధించేవాళ్ళు. ఇది చాలా పల్లంగా ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఇంత పల్లంగా ఉండేది అనమాట. ఈ జైలు గురించిన పూర్తి వివరాలు ఈ వీడియో చివరిలో చెప్పుకుందాం. బరబ్బా అనే వ్యక్తి ఎవరు? యూదుడా? బందిపోటు దొంగ? హంతకుడా? ఇతను ఎవరి కోసం పోరాడాడు? యేసుక్రీస్తు ప్రభువారి పరిచయం తర్వాత అతని జీవితం ఏమయ్యింది అనే విషయాలు ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. బరబ్బా అనే ఈ వ్యక్తి ఒక హంతకుడని, ఒక బందిపోటు దొంగ అని, పేరు పొందిన ఖైదీ అని, అల్లర్లు రేపే వ్యక్తి అని బైబిల్ నందు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మార్కు సువార్త 15వ అధ్యాయంలో, లూకా సువార్త 23వ అధ్యాయంలో, యోహాను సువార్త 18వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ఈ 4 సువార్తల్లోనూ వ్రాయబడిన ఒక పేరు పొందిన బందిపోటు దొంగ, హంతకుడైన బరబ్బాను పెట్టిన జైలును చూస్తూ ఈ వ్యక్తి ఎవరు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు భూమిపై ఉన్న కాలంలో యూదులను రోమా ప్రభుత్వం పరిపాలిస్తూ ఉండేది. లేఖనాలలో వ్రాయబడిన ప్రకారం మెస్సయ్య అనే రక్షకుడు వారి కోసం వస్తాడని, తమను రక్షిస్తాడని యూదులు ఎదురు చూస్తూ ఉన్న రోజులు అవి. వారి కోసం యేసుక్రీస్తు ప్రభువారు వారికి రక్షకుడిగా, క్రీస్తుగా, మెస్సయ్యగా పుట్టాడని చెప్పినా వారు అంగీకరించలేదు. ఆ రోజుల్లో రోమా ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే 2 గ్రూపులు ఉండేవి. ఆ 2 గ్రూపులు యూదులకు చెందినవే. అందులో ఒక గ్రూప్ పేరు సికారీ, మరో గ్రూప్ పేరు జీలాట్. బరబ్బా అనే వ్యక్తి ఈ 2 గ్రూపులలో జీలాట్ గ్రూప్కి నాయకుడు. క్రీస్తు శకం 69-70 సంవత్సరాల కాలంలో మసాదా అనే కొండపై హేరోదు కట్టిన ఒక ప్యాలెస్లో యూదులలో షికారీ అనే ఒక గ్రూప్కి చెందిన సుమారు 970 లేదా 980 మంది వ్యక్తులు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు అనే విషయం మనందరికీ తెలిసినదే. దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది. చూడని వారు చూడండి. యూట్యూబ్లో బ్రదర్ బెన్హర్ బాబు మసాదా నేషనల్ పార్క్ లేదా మసాదా హేరోద్ ప్యాలెస్ అని టైప్ చేయండి. ఆ వీడియోను చూడండి. బరబ్బా అనే ఈ వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. బర్ అంటే కుమారుడు, అబ్బా అంటే తండ్రి అని అర్థం. ఈ పేరు రోమన్ పేరు కాదు. అలాగే ఈ పేరు గ్రీకు వారికి చెందిన పేరు కూడా కాదు. ఇది హీబ్రూ భాషకు చెందిన పేరు. ఇంకా ఏ ఇతర జాతికి సంబంధించినది కాదు. ఇతని పేరును బట్టి బరబ్బా యూదుడే అయి ఉంటాడు అని చరిత్రకారులు భావిస్తున్నారు. పైగా ఇతను యూదుల కోసమే పోరాడాడు. ఎందుకంటే ఆ రోజుల్లో యూదులను రోమా ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. రోమా ప్రభుత్వం యూదులకు చాలా కఠినమైన పన్నులు విధించి వసూలు చేసేవారు. ప్రతి విషయంలోనూ రోమా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. వారికి స్వేచ్ఛ లేకుండా పోయింది. కాబట్టి యూదులు రోమా ప్రభుత్వం నుండి స్వేచ్ఛను కోరుకునేవారు. కాబట్టి తమ నాయకత్వంలో యూదులను
రోమీల పరిపాలన నుండి విడిపించాలని బరబ్బా తీవ్రంగా ప్రయత్నించాడు. యూదులలో ఒక నాయకుడిగా ఎదగాలని ఆశించాడు. ఈ పన్ను విషయం గురించి యూదుల పెద్దలు యేసుక్రీస్తు ప్రభువారిని రోమా ప్రభుత్వానికి పన్ను కట్టాలా వద్దా అని అడిగినట్లుగా కూడా మనం బైబిల్ నందు చదువుతాం కదా. ఆ రోజుల్లో జైలులో అనేక మంది ఖైదీలు ఉన్నప్పటికీ బరబ్బా యూదుల కోసమే పోరాడాడు కాబట్టి యూదుల పెద్దలు, యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువారికి బదులుగా బరబ్బాను విడుదల చేయమని అడిగారు. అదొక్కటే కారణం కాదు, యేసుక్రీస్తు ప్రభువారిపై ఉన్న ద్వేషం, అసూయతో ఆయనను చంపాలని, ఆయనను విడుదల చేయవద్దని, బరబ్బాను మాత్రమే విడుదల చేయమని అడిగారు. ఈ విషయం మనందరికీ తెలిసినదే. ఒకవేళ బరబ్బా మరో జాతికి చెందినవాడైతే, అంటే రోమీయుడైనా లేదా మరో జాతివాడైనా యూదులు అతనిని విడుదల చేయమని కోరేవారు కాదు అని చరిత్రకారులు భావిస్తున్నారు. బరబ్బా యూదుల కోసమే పోరాడినప్పటికీ అతను బందిపోటు దొంగ, హంతకుడు. అతను రోమా ప్రభుత్వ అధికారులలో ఒకరిని చంపడం మాత్రమే కాదు, ఇతను ఒక తీవ్రవాద గుంపుకు నాయకుడు. వీళ్ళు రోమా సైనికులను, అధికారులను రహస్యంగా చంపేవారు. కాబట్టి ప్రజల దృష్టిలో, అంటే యూదుల దృష్టిలో బరబ్బా ఒక హీరో. కానీ రోమా ప్రభుత్వం దృష్టిలో అతను ఒక నరహంతకుడు, తీవ్రవాది, నీచుడు. అలాంటి వ్యక్తి ఓ రోజు రోమా ప్రభుత్వ సైనికులకు దొరికిపోయాడు. ఒక్కసారి రోమా ప్రభుత్వానికి దొరికాక ఇక వారి నుండి తప్పించుకోవడం అసాధ్యం. రోమా ప్రభుత్వ గవర్నర్ అయిన పిలాతు నివసించే భవనం లోపల చాలా క్రిందికి నిర్మించబడిన జైలు గది ఇది. ఇక్కడ సాధారణ ఖైదీలని పెట్టేవారు కాదు. గజ దొంగలను, తీవ్రవాదులను, రోమా ప్రభుత్వాన్ని ఎదిరించిన వారిని, తప్పనిసరిగా మరణశిక్ష విధించే ఖైదీలను మాత్రమే ఇక్కడ పెట్టేవారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టకముందే హేరోదు ఈ జైలు గదిని నిర్మించాడు. కానీ మొదట్లో ఇది జైలు గది కోసం నిర్మించబడలేదు. ఇక్కడ ఆహార ధాన్యాలు, ఆయుధాలను నిల్వ ఉంచడానికి ఏర్పాటు చేసిన గదులు ఇవి. అందుకే ఇక్కడ గాలి, వెలుతురు వెళ్లే అవసరం లేకుండా వాటిని నిర్మించారు. కానీ పిలాతు కాలం వచ్చేప్పటికీ ఇక్కడ ఖైదీలను బంధించడానికి దాన్ని జైలు గదిగా మార్చారు. కాబట్టి ఇక్కడ బంధించబడిన వ్యక్తులకు సరైన గాలి, వెలుతురు ప్రసరించేవి కావు. ఇక్కడ బంధించబడిన వ్యక్తులు నరకయాతన అనుభవించేవారు. యేసుక్రీస్తు ప్రభువారితో పాటు సిలువేయబడిన 2 దొంగలు కూడా ఇదే ప్రదేశంలో, ఇదే జైలు గదిలో పెట్టబడిన వారే. ఇక్కడ బంధించిన ఖైదీలకు ఖచ్చితంగా మరణశిక్ష విధించబడేది. వారిని ఈ గోడలకే గొలుసులతో బంధించేవారు. ఇక్కడ బంధించబడిన వారికి వెలుతురు, గాలి ఎక్కువగా వచ్చేది కాదు. ఈ జైలు భూమి లోపల చాలా క్రిందికి ఉండడం వల్ల, ఇక్కడ గాలి లేకపోవడం వల్ల ఇక్కడ బంధించబడిన ఖైదీలకు గాలి ఆడక ఉక్కబోసి, చెమట పట్టి, చెమట వాసనతో యాతన పడేవారు. ఇక్కడ ఉన్న ఖైదీలకు త్రాగడానికి కావలసినంత నీరు కూడా ఇచ్చేవారు కాదు. సరిపోయినంత ఆహారం కూడా పెట్టేవారు కాదు. ఇక్కడ బంధించబడిన ఖైదీలు దాహంతో బాధపడేవారు. అంతేకాదు, ఈ గదులలో దోమలు కూడా ఎక్కువగా ఉండేవి. బరబ్బాను మాత్రం ప్రత్యేకంగా ఇక్కడ బంధించారు. ఈ పైన ఉన్న ఈ బోర్డును చూడండి. ఇక్కడ చూడండి, బరబ్బా, ప్రిజన్ ఆఫ్ బరబ్బా అని. అంటే అతి దారుణమైన దొంగలు, అసలు ఇంటి పరిస్థితులు పారిపోకూడదు అనుకున్న వాళ్ళు ఇలాంటి ప్రదేశాలు పెట్టారు. ఇది బరబ్బాని ఇక్కడే పెట్టారని చెప్పేసి మనకు చూపిస్తున్న బరబ్బా జైలు. బరబ్బాను బంధించిన ప్రదేశం అని ఇక్కడ వ్రాసి ఉంచారు. ఇక్కడ బంధించిన ఇంకా దారుణమైన నేరాలు చేసిన వాళ్ళని ఇదిగో ఇందులో పెట్టేవాళ్ళు. బరబ్బాని ఇక్కడే బంధించారు. బరబ్బాని పెట్టింది ఇదే, ఈ ప్లేస్లోనే. అతను ఇంటి పరిస్థితుల్లో పారిపోకుండా పెట్టారు. లోపలికి వస్తే ఇంకా చాలా బలం ఉంది, చూడండి లోపల. ఇక్కడ బంధించిన ఖైదీలు నెలల తరబడి ఈ చీకటి గదిలో ఉండవలసి వచ్చేది. ఎన్ని రోజులు గడిచాయో అప్పుడు సమయం ఎంతో వారికి తెలిసేది కాదు. వారు మాట్లాడడానికి తోటి ఖైదీలు కూడా వారితో ఉండేవారు కాదు. కాబట్టి వారు అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేవారు. ఇక్కడ ఉండడం కన్నా త్వరగా చనిపోవడమే మంచిదని వేదనతో ఇక్కడ ఉన్న ఖైదీలు ఏడ్చేవారు. ఒకసారి ఈ జైలు గదిలోకి ఎవరైనా వచ్చారంటే వారు తప్పకుండా మరణశిక్ష అనుభవించవలసిందే. కాబట్టి ఈ జైలు గదిలో బంధించబడిన వారు గోడలపై వారి పేర్లను వ్రాసుకునేవారు. ఇది నా పేరు, ఈ గదిలో నేను బంధించబడ్డాను, నా జీవితంలో చివరి రోజులు నేను ఈ జైలు గదిలోనే గడిపాను అని ఇతరులకు తెలియచేయడం కోసం వారు ఈ గోడలపై వారి పేర్లను వ్రాసుకునేవారు. జైలు గోడలపై చెక్కిన గీతలు, ప్రార్థన గుర్తులు, కొరడాల రక్తపు మచ్చలు, ఆనాటి ఖైదీల ఆత్మఘోష, వారి ఆర్తనాదాలు మనకు వినబడకపోయినా వారి వ్యధను మనం అర్థం చేసుకోగలుగుతాం. బరబ్బాను ఇక్కడ బంధించినప్పుడు తను కూడా తప్పనిసరిగా మరణిస్తాడని బరబ్బాకు తెలుసు. ఈ జైలు గది తెరిచి ఎవరైనా సైనికుడు లోపలికి వచ్చినప్పుడల్లా
ఆ రోజే తన చివరి రోజు అని బరబ్బా భావించేవాడు. ప్రస్తుతం నేను కూడా ఈ జైలు గదిలో నిలబడ్డాను. ఇక్కడ గాలి ఆడడం లేదు, ఉక్కబోస్తోంది. ఒక మనిషి ఇక్కడ 1 గంట కూడా ఉండలేడు, ఉన్నా తట్టుకోలేడు. కానీ ఇక్కడ బరబ్బా చాలా రోజులుగా శిక్ష కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. బరబ్బా లాంటి అనేక మంది ఖైదీల జీవితాలు, వారి చివరి రోజులు ఈ గదులలోనే గడిచాయి. ఇక్కడ బరబ్బా చాలా రోజులు శిక్ష కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ చివరికి అతని స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు మరణశిక్షపై ఇక్కడి నుండి వెళ్లారు. ఒక్కసారి ఆలోచిస్తే మనం కూడా బరబ్బా లాంటి పాపాత్ములమే. మన స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి వెళ్లారు. ఇలా బరబ్బా జైలులో ఉంటుండగా ఒకరోజు పైన పిలాతు అధికారి మందిరం వద్ద చాలామంది వ్యక్తులు అరుస్తున్నట్లుగా అరుపులు బరబ్బాకి వినిపించాయి. పైన ఏం జరుగుతుందో బరబ్బాకు అర్థం కాలేదు. కానీ ఆ రోజే తన విడుదల అని బరబ్బాకు తెలియదు. ఆ రోజు తనకు బదులుగా మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువారే చనిపోబోతున్నారని బరబ్బాకు తెలియదు. ఆయన ద్వారా తనకు విడుదల లభిస్తోందని కూడా బరబ్బా ఊహించనైనా లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసే ఆ శుక్రవారం ఈ జైలు పైన చాలా గట్టిగా పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. కొంతసేపటి తర్వాత 2 సైనికులు క్రిందికి ఈ జైల్లోకి వచ్చారు. ఆ సైనికులు బరబ్బా గొలుసులను విప్పుతూ, దేవుడు నిన్ను కరుణించాడోయ్, నువ్వు బ్రతికిపోయావు, ఈరోజు నిన్ను విడుదల చేస్తున్నారు అని చెప్పినప్పుడు బరబ్బా చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఈ జైలు గదిలో బంధించబడిన వారెవ్వరూ మరణం నుండి ఒక్కరు కూడా తప్పించుకోలేకపోయారు. అలాంటిది తనను విడుదల చేస్తున్నారంటే మొదటిగా నమ్మలేకపోయాడు. కానీ తనను బయటికి తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ జరిగే హింసాత్మకమైన సంఘటన చూసి, ఆ సైనికులు యేసుక్రీస్తు ప్రభువారిని కొట్టే కొరడా దెబ్బలు చూసి బరబ్బా కూడా చలించి ఉంటాడు. ఎందుకంటే ఏ ఖైదీని కూడా అంత దారుణంగా హింసించడం బరబ్బా కూడా తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. గతంలో బరబ్బా యేసుక్రీస్తు ప్రభువారిని చూశాడు. అయినప్పటికీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని బరబ్బా గుర్తించలేకపోయాడు. ఎందుకంటే ఆయనను అంత దారుణంగా కొట్టారు. వారు కొట్టే దెబ్బలకు ఆయన రూపమే మారిపోయింది. తనను విడుదల చేసిన సైనికులను అతను ఎవరు అని బరబ్బా అడిగాడు. కొరడాలతో కొట్టబడేది నజరేయుడైన యేసు అని బరబ్బా తెలుసుకున్నప్పుడు బరబ్బా చలించిపోయాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి బరబ్బాకు బాగా తెలుసు. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదని, ఎంతోమందికి వారి జబ్బుల నుండి స్వస్థత కల్పించారని, మరణించిన వారిలో కొందరిని బ్రతికించారని, ఎంతోమందికి దయ్యాల నుండి విముక్తి కల్పించారని, ఎవరూ స్వస్థపరచలేని అనేక జబ్బుల నుండి స్వస్థతలు కల్పించారని, కుష్ఠివ్యాధి గలవారిని కూడా స్వస్థత పరిచారని, పక్షవాయువు గలవారిని, మూర్ఛ రోగులను, ఊచ కాళ్ళు చేతులు గలవారిని, కళ్ళు లేని గుడ్డివారికి కూడా స్వస్థత కల్పించారని ఆయన గురించి చాలా గొప్పగా విన్నాడు. యాజకులలో కొందరు, ప్రభుత్వ అధికారులలో కొందరు, సమాజంలో గొప్పవారిలో కొందరు, ప్రజలలో అనేకులు ఆయనను క్రీస్తుగా విశ్వసించి ఆయనను అనుసరించారని కూడా బరబ్బాకు తెలుసు. అలాంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తికి ఇంత దారుణమైన శిక్ష పడడం బరబ్బా కూడా చూడలేకపోయాడు. బరబ్బా ఎంత చెడ్డవాడైనప్పటికీ అతను కూడా మనిషే కదా. బహుశా యేసుక్రీస్తు ప్రభువారిని దారి పొడవునా కొరడాలతో కొడుతూ, అవమానిస్తూ, హింసిస్తూ, సిలువ మోపించుకుంటూ తీసుకుని వెళ్లడం బరబ్బా చూసే ఉంటాడు. ఎందుకంటే ఎంత కరుడుగట్టిన నేరస్తుడిని కూడా ఇంత దారుణంగా హింసించడం ఎవరూ ఇంతకు ముందు చూడలేదు. కాబట్టి ఆ హింసాత్మక దృశ్యాన్ని చూసిన బరబ్బా కూడా చాలా బాధపడి ఉంటాడు. చివరికి ఆయనను సిలువ వేయడం కూడా బరబ్బా చూసే ఉంటాడు. ఎందుకంటే అతను కూడా అదే రోజు అదే సమయానికి విడుదల చేయబడ్డాడు. నిజానికి సిలువ వేయబడాల్సింది బరబ్బా, కానీ విడుదల అవ్వవలసిన యేసుక్రీస్తు ప్రభువారి స్థానంలో నరహంతకుడైన తనను విడుదల చేయబడ్డాడు. ఈ విషయంలో మనస్సు ఉన్న ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా పశ్చాత్తాపపడతాడు. కాబట్టి బరబ్బా కూడా ఆ రోజు పశ్చాత్తాపపడి ఉండవచ్చు. ఆ తర్వాత బరబ్బా ఏమయ్యాడు, అతని జీవితం ఏమిటి అనే విషయం బైబిల్ మనకు తెలియచేయదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని కలిసిన అనేక మంది పాపాత్ములు పశ్చాత్తాపపడి వారి మనస్సును మార్చుకుని తర్వాత మంచివారిగా జీవించారు అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు పరిచయమయ్యాక సమరయ స్త్రీ తన మనస్సును మార్చుకుని ప్రభువుకు శిష్యురాలుగా మారింది. సేన అనే దయ్యాలు పట్టిన వ్యక్తి కూడా ప్రభువు పరిచయమయ్యాక తన జీవితం ప్రభువుకే అంకితం చేసి ఆయనకు శిష్యుడిగా పనిచేశాడు. 7 దయ్యాలు పట్టిన మగ్దలేని మరియ కూడా ఆయన పరిచయమయ్యాక ఆయన శిష్యురాలుగా మారి ఆయన కోసం పరిచర్య చేసింది. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఆయన పరిచయమయ్యాక తన జీవితాన్ని మార్చుకుని
ప్రభువు కోసం పనిచేసింది. యెరికోలో పొట్టి జక్కయ్య ప్రభువు పరిచయమయ్యాక తన జీవితాన్ని మార్చుకొని దేవునికి పరిచర్య చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభువు పరిచయమయ్యాక అనేక మంది పాపాత్ములు వారి జీవితాలను మార్చుకొని ఆయన శిష్యులుగా పనిచేశారు. ఈ విధంగా ఆలోచిస్తే బరబ్బా కూడా మనసు మార్చుకొని మంచివాడిగా జీవించి ఉండవచ్చు అని మనం ఊహించగలం. బరబ్బా గురించి బైబిల్ ఏమీ చెప్పదు. బైబిల్ మౌనంగా ఉంటుంది. కానీ జరిగిన సంఘటనలను బట్టి మనమే అర్థం చేసుకోవాలి. బరబ్బా యూదుడే, యూదుల కోసమే పోరాడాడు. కానీ యూదులనే రక్షించలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం చనిపోయి మృతులలో నుండి 3వ రోజు తిరిగి లేచి ఆయనను నమ్మి విశ్వసించిన ప్రతి వ్యక్తిని నరకం నుండి రక్షించారు. ఆ రోజు బరబ్బాను పెట్టిన జైలును చూశాం. అలాగే తీవ్రమైన నేరం చేసి మరణశిక్ష పొందిన వ్యక్తులను పెట్టే జైలు గదిని కూడా చూశాం. చూసారా, బైబిల్ నందు వ్రాయబడిన ప్రతి చరిత్ర నిజమని తెలియజేస్తూ ఆ ప్రదేశాలు ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. మరో వీడియోలో యేసుక్రీస్తు ప్రభువారిని పెట్టిన జైలును మీకు చూపిస్తాను. మీరు కూడా హోలీల్యాండ్కి వచ్చి ఈ ప్రదేశాలను చూడాలనుకుంటే, ఏప్రిల్ నెలలో ఉన్న హోలీల్యాండ్ టూర్కి మీరు కూడా రావాలనుకుంటే వెంటనే మాకు ఫోన్ చేసి మీ టికెట్ ఇప్పుడే బుక్ చేసుకోండి. సమయం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి. మరియు ఇలాంటి వీడియోలు మీకు మరెన్నో చూపించులాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.